మంచి రిజల్ట్ రావాలి అంటే ఖచ్చితంగా ప్రాపర్ రీసెర్చ్తోనే సాధ్యం అవుతుందండి. ఏదో మనం ఈ మందు ఆ మందు వేసాము, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటే కుదరదు. సో ఇంత ఖర్చు పెట్టి ఇన్ని పారామీటర్స్ తోటి ఎందుకు రీసెర్చ్ చేస్తాము అంటే ప్రాపర్ రిజల్ట్స్ కోసం. సో ఇవాళ చెప్పబోయే టిప్ ఏంటంటే, ఈ ఫ్లవర్ చూశారు కదా, ఇది నిన్న నైట్ బ్లూమ్ అయిందండి. సో ఆబ్వియస్గా అట్లీస్ట్ ఒక 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు ఈ ఫ్లవర్ ఇలాగే ఉండాలి. కానీ మీరు ఇక్కడ ఈ కొమ్మకు చూస్తే ఇక్కడున్న ఫ్లవర్స్ అన్నీ నిన్న బ్లూమ్ అయ్యాయండి. సో బెటర్ మీరు దీన్ని ఇలా తీసేయండి. సో చాలామంది డ్రాగన్ టీ ఎలా చేస్తారని అడుగుతున్నారండి. చాలా సింపుల్. ఈ ఫ్లవర్ ఉంది కదా, సెకండ్ డే ఇలా తీసిన తర్వాత దీన్ని ఇలా టేర్ చేయండి. ఇలా టేర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ పాలెన్స్, ఇవన్నీ కూడా ఈ పాలెన్స్ అన్నిటిని కూడా మీరు సపరేట్గా ఈ ఫ్లవర్ నుంచి ఈ పాలెన్స్ అన్నీ సపరేట్గా తీసేయాలి. ఈ బొందుల్ని తీసిన తర్వాత ఇక్కడ ఎంతైతే కలర్ నీట్గా కనిపిస్తుందో ఈ కలర్ డ్యామేజ్ అవ్వకుండా దీన్ని ప్రాపర్గా డ్రై చేస్తే, అండ్ డ్రై చేసిన దాన్ని మీరు ఇలాగే యాజ్ ఇట్ ఈస్ హోల్సేల్గా అమ్మచ్చు, లేదా దీన్ని మళ్ళీ ఫర్దర్గా చిన్న చిన్న ఫ్లేక్స్గా ఇలా చిన్న చిన్నగా తుంచేసి వాటిని మనం డ్రాగన్ టీ కోసం, ఫ్లేవర్డ్ వాటర్ కోసం అమ్ముకోవచ్చు అండి, సేల్ చేయొచ్చు. రైట్. సో టిప్ నెంబర్ 1, ఇవి ప్లక్ చేసి తీసేయాలి పాలినేషన్ అయిన 24 అవర్స్ తర్వాత. టిప్ నెంబర్ 2, ఇలా తీసిన వాటిని ప్రాపర్గా టేర్ చేయొచ్చు. ఇప్పుడు ఇవి టేర్ చేసి మీరు మార్కెట్ చేయొచ్చు కదా అంటే, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అండి, మనకు ట్రెడిషనల్గా దొరుకుతున్న సోలార్ డ్రయర్స్ ఏదైతే ఉన్నాయో ఆ సోలార్ డ్రయర్స్లో ఈ కలర్ రీటైన్ అవుతూ, ఈ కలర్ యాజ్ ఇట్ ఈస్గా రీటైన్ అవుతూ డ్రై అవి అంత రిజల్ట్ రావట్లేదు. సో నేను మీకు లాస్ట్ ఇయర్ చెప్పినట్టుగా, అంతకుముందు చెప్పినట్టుగా ఐస్ మేక్ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ మంచి రిజల్ట్ వచ్చినాయి, కానీ దేర్ ప్రొడక్ట్స్ ఆర్ క్వైట్ కాస్ట్లీ అండి, చాలా కాస్ట్తో ఉన్నాయి. ఇప్పుడు అంత అఫోర్డ్ చేసే అంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ నాకు లేదు. అండ్ మోర్ ఓవర్ డ్రాగన్ ఫ్రూట్ రేట్ ఇంకా మంచి మార్కెట్లో మంచి రేట్ అమ్ముతుంది. సో అలాంటి ఫ్రూట్ రేట్ అమ్మే టైంలో మనం డ్రై చేయాలి, వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ చేయాలి అంటే అంత వైబుల్గా లేదు ప్రస్తుతానికి. థ్యాంక్ యూ.